అధ్యక్ష, మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ముప్పు ఏర్పడింది. ఎందుకంటే ఆయన 135 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ రాజ్యాంగానికి ఈరోజు మన సమాజంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం. భారత నిర్మాత అయినటువంటి అంబేద్కర్ అట్లాంటి రాజ్యాంగాన్ని రాశారు. అయినా ఆయన చదువుకునే రోజుల్లో కూడా అనేక అవమానాలు, అనేక నిర్బంధాలు, అనేక నిరంకుశానికి గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చదువుకునే రోజుల్లోనే బయట కూర్చొని పెట్టి చదువు చెప్పేవాళ్ళు, లోపల అగ్రకుల దురంకారులు లోపల కూర్చొని చదువుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి పిల్లకాయలందరినీ ఒక టీచర్ లెక్క చెప్పి దాన్ని బోర్డు మీద రాయమంటే మా చేత కాదని చేతులు ఎత్తేస్తే ఈయన రాస్తానని ముందుకొస్తే ఆ అగ్ర కులస్తులకు చెందినటువంటి విద్యార్థులు ఆయన బోర్డు మీద రాస్తే వెనకాల మా భోజనాలు ఉన్నాయి, అవి మైలు పడిపోతాయని చెప్పినటువంటి ఎంత దుర్మార్గమో, మూతికి ముంత ఈపకి కాటా కట్టినటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ పట్టాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆ రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఈరోజు ఒకప్పుడు ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలిస్తున్నా, ఆ తర్వాత మన పాలకులు పరిపాలించినప్పటికీ కూడా మహిళలకి ఓటు హక్కు లేకుండా, అదేవిధంగా అంటే భూమి ఉన్నవాడికి ఓటు హక్కు లేకుండా ఉండిన రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలా, వ్యక్తుల్ని వాళ్ళని ఎమ్మెల్యేలని, ఎంపీలని, వార్డు మెంబర్ని, సర్పంచ్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉండాలని చెప్పని రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఓట్లు వేస్తున్నాము, మనకు తగ్గ వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగానికి ఈ రోజు ఉన్నటువంటి మనోధర్మాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి బీజేపీ ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టేసి మనోధర్మ రాజ్యాంగాన్ని రాయాలని చూస్తుంది. మనము దాన్ని కాపాడే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంగా కేవీపీఎస్ గా ఖచ్చితంగా పోరాటం చేయండి. దానికి సిపిఎం పార్టీ మీ ఉంటుంది, మీ వెనకాల ఉంటుంది, మీ పోరాటంలో భాగం పంచుకుంటుందని సూలూరుపేట మండల కమిటీ తరఫున నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్ కి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.